ఏజెంట్ పోర్టల్‌లో ఎన్ఎస్‌డిఎల్ పాన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైము మనం ఏజెంట్ పోర్టల్‌లో మన యూజర్ ఐడీ ఆర్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవుదాం. లాగిన్ అయిన తర్వాత ఈ ఎన్ఎస్‌డిఎల్ పాన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ముఖ్యమైన విషయం అండి. ఇందులో వాలెట్ బ్యాలెన్స్ అనేది మినిమమ్ రూ. 107 ఉండాలండి. ఈ వాలెట్ బ్యాలెన్స్ మినిమమ్ రూ. 107 లేకుండా జీరో బ్యాలెన్స్‌తో మీరు ఎన్ఎస్‌డిఎల్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ముందుకు వెళ్ళదది. మీకు అమౌంట్ యాడ్ చేసుకోండి అని చూపిస్తుంది. కాబట్టి ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు వాలెట్‌లో మినిమమ్ రూ. 107 రూ. 107 ఉన్నాయో లేదో చూసుకొని మీరు ఎన్ఎస్‌డిఎల్ పాన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. మన యొక్క కస్టమర్ ఎవరైతే కస్టమర్‌కి పాన్ అప్లికేషన్ ప్రాసెస్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఫోన్ నంబర్ డీటెయిల్స్ అన్నీ మనం దగ్గర పెట్టుకోవాలి. ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నప్పుడు ఇక్కడ ఎన్ఎస్‌డిఎల్ పాన్ ఇక్కడ కనిపిస్తుంది కదండీ! ఎన్ఎస్‌డిఎల్ పాన్ న్యూ అని ఇది క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత కొత్త పాన్ అప్లికేషన్ మనం ప్రాసెస్ చేయాలంటే ఇక్కడ న్యూ ఎన్ఎస్‌డిఎల్ పాన్ అప్లికేషన్ అనేది రైట్ సైడ్‌న కుడివైపున పైన ఉన్నది ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన తర్వాత మన ఈ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈకేవైసీ న్యూ పాన్, స్కాన్ పాన్ న్యూ, ఈకేవైసీ పాన్ కరెక్షన్, స్కాన్ పాన్ కరెక్షన్ అంటే కొత్త పాన్ కార్డు, ఆధార్ ఓటీపీ, మొబైల్ లింక్ లేకపోతే బయోమెట్రిక్ ద్వారా. ఇక్కడ డాక్యుమెంట్స్ స్కాన్ చేసేది. అలాగే కరెక్షన్ పాన్ సంబంధించి. ఈ విధంగా మనం అప్లికేషన్ ఏదైనా చేసుకోవచ్చు. కొత్త పాన్ కార్డ్ అనేది ఆధార్‌కి మొబైల్ లింక్ అయి ఉంది కాబట్టి ఈకేవైసీ న్యూ పాన్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. అప్లికెంట్ మేల్ అయితే శ్రీ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఫీమేల్ అయితే శ్రీమతి లేదా కుమారి. ఆ అప్లికెంట్ టైటిల్ సెలెక్ట్ చేసుకోవాలి. నా దగ్గర ఉన్న అప్లికెంట్ లేడీ. ఇక్కడ నేను శ్రీమతి సెలెక్ట్ చేస్తున్నాను. మ్యారీడ్ కాబట్టి శ్రీమతి అని సెలెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ అంటే ఆధార్ కార్డ్‌లో ఉన్న వాళ్ళ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అప్లికెంట్ పేరు 3 పేర్లు ఉంటే మిడిల్ నేమ్ యూజ్ చేసుకోవాలి. ఇక 2 పేర్లు ఉంది కాబట్టి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ మాత్రమే యూజ్ చేయాలి. అప్లికెంట్ నేమ్. లాస్ట్ నేమ్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ అప్లికెంట్ డేట్ ఆఫ్ బర్త్. అప్లికెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తాను. తర్వాత అప్లికెంట్ యొక్క మొబైల్ నెంబర్. ఆ అప్లికెంట్ యొక్క మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. తర్వాత అప్లికెంట్ యొక్క మెయిల్ ఐడి. అప్లికెంట్ యొక్క మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుని ఇక్కడ క్రియేట్ అని బటన్ నొక్కాలి. ఎన్ఎస్‌డిఎల్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత వెంటనే ఇక్కడ పాపప్ కనిపిస్తుందండి మనకి. ఆ పాపప్ కనిపించినప్పుడు మనం ఆ పాపప్‌ని కంపల్సరీ అలో బటన్ ప్రెస్ చేయాలి. లేకపోతే మనం పొరపాటున ఇక్కడ కంటిన్యూ బ్లాకింగ్ అన్న దాంట్లో క్లిక్ చేసి మనం ఓకే ప్రెస్ చేసామంటే అండి ఎన్ఎస్‌డిఎల్ సైట్ ఓపెన్ అవ్వదండి. అందువలన మనం పాపప్ అనేది కంపల్సరీ అలో చేసి ఈ బటన్ ప్రెస్ చేసి డన్ అని ప్రెస్ చేయాలండి. అప్పుడు మనం ఎన్ఎస్‌డిఎల్ ఇబ్బందులు సైట్ ఇబ్బంది లేకుండా మనకు ఓపెన్ అవుతుందండి. ఆ తర్వాత వెంటనే ఏమవుతుందంటే లొకేషన్ ఎనేబుల్ దానికి వెళ్తుంది. ఇప్పుడు లొకేషన్ సైట్‌లోకి చూడండి ఇప్పుడు మీరు. ఇక్కడ వెంటనే మీరు ఇక్కడ లొకేషన్ ఐ అగ్రీ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ ఈ సైట్‌ది లొకేషన్ అనేది అలో అని బటన్ ప్రెస్ చేయాలి కంపల్సరీ. ఇక్కడ మనం అలోని ప్రెస్ చేయకుండా బ్లాక్ అని ప్రెస్ చేసాం అనుకోండి ఎన్ఎస్‌డిఎల్ సైట్ ఓపెన్ అవ్వదు. అక్కడ పాపప్ అనేది తప్పనిసరిగా అలో చేయాలి. ఇక్కడ లొకేషన్ అనేది కూడా తప్పనిసరిగా అలో చేయాలి. అలా అలో చేస్తేనే ఈ సైట్ మనకు పనిచేస్తుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ. మనము ఎన్ఎస్‌డిఎల్ సర్వీసెస్ ఇందులో ఏజెంట్ పోర్టల్‌లో ఫస్ట్ టైమ్ చేస్తున్నట్లయితే కంపల్సరీ ఇక్కడ రిజిస్టర్ నౌ అని చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఇంతవరకు ఒక అప్లికేషన్ కూడా చేయలేదు కాబట్టి రిజిస్టర్ నౌ అని చేసుకోవాలి. ఆల్రెడీ ఒకసారి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి మనం డైరెక్ట్‌గా మన యొక్క మొబైల్ నంబర్ ఎవరైతే మనం పాన్ కార్డ్ చేస్తున్నామో మన యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఆ ఓటీపీ ఎంటర్ చేసి ముందుకెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఇక్కడ రిజిస్టర్ నౌ అని పెడుతున్నాను. రిజిస్టర్ అయినప్పుడు యూజర్ నేమ్ అంటే మన పేరు ఎవరైతే పాన్ కార్డు అప్లికేషన్ ప్రాసెస్ చేస్తున్నారో మన పేరు ఎంటర్ చేయాలి. పొరపాటును కూడా మనం అప్లికెంట్ పేరు ఎంటర్ చేయాలి. ఇందాక మనం పాన్ కార్డులో ఉన్న ఆధార్ కార్డు ఉన్న పేర్లు ఎంటర్ చేసాం అప్లికెంట్ పేరు. పొరపాటును కూడా ఆ పేర్లు ఎంటర్ చేయాలి. ఈ యొక్క మన యొక్క సొంత డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. నా డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ డోర్ నెంబర్ మన అడ్రస్ డీటెయిల్స్ అని ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ఎంటర్ చేయాలి.
స్టేట్ ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్, ఇక్కడ మొబైల్ నెంబర్, మన మొబైల్ నెంబర్ ఎవరైతే పాన్ అప్లికేషన్ ప్రాసెస్ చేస్తున్నారో మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ ఓటీపీ అని ఎంటర్ చేయాలండి. మొబైల్కి వచ్చిన ఓటీపీ మనం ఎంటర్ చేయాలి. ఓటీపీ వస్తుంది. ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఈ డీటెయిల్స్ అని కంపల్సరీ ఎంటర్ చేయాలండి. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేశాను, వ్యాలిడేట్ ఓటీపీ, మొబైల్ ఓటీపీ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ మన యొక్క మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాలి. ఓటీపీ, మెయిల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. వ్యాలిడేట్. ఇక్కడ చూడండి, మొబైల్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేశాను, మెయిల్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేశాను, సబ్మిట్ చేసేసాను. ఇక్కడ మన యొక్క ఏజెన్సీ ఎన్ఎస్డిఎల్ సంబంధించిన ఏజెన్సీ రిజిస్ట్రేషన్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఓకే. ఇక్కడి నుంచి పాన్ అప్లికేషన్ ప్రాసెస్, కస్టమర్ యొక్క పాన్ అప్లికేషన్స్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి. ఇందాక నేను అప్లికెంట్ పేరు ఎంటర్ చేశాను కదండి, ఇక అప్లికెంట్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి, డీటెయిల్స్ ఎంటర్ చేసినాక మరి ఈ డీటెయిల్స్ మిగతా డీటెయిల్స్ ఫిల్ చేసి మనం ముందుకెళ్తాం. జెండర్, ఫీమేల్ ఇక్కడ సబ్మిట్ చేసి, ఇక్కడ నెక్స్ట్ సబ్మిట్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ ముందుకు వెళ్తుంది అనమాట, వాళ్ళ యొక్క ఫాదర్ నేమ్ డీటెయిల్స్ అని. ఈ విధంగా మన అప్లికేషన్ ప్రాసెస్ చేసే ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలనేది తర్వాత ఇంకొక వీడియోలో చేస్తాను.